వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యేకంగా ఎన్నికల సర్వే అయితే సువర్ణ మీడియా తరపున నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు అయితే కుప్పం నియోజకవర్గానికి మనం ఇచ్చేసాం. కుప్పం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లుగానైతే శాంతిపురం అనేటువంటి మండలానికి మనం ఇచ్చేసామంటే కుప్పం నియోజకవర్గం కిందకి శాంతిపురం అనేది వస్తుంది. ఇక్కడ ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఆయన. జగన్ వస్తే ఈ పథకాలని ప్రభుత్వం డబ్బుని ఓట్లు కొనేదానికి ఇచ్చినాడు. ఆయన డబ్బు ఇచ్చినది ప్రభుత్వం డబ్బుని ఇచ్చినాడు. మేము డబ్బు ఇచ్చినాం కదా, మీరు ఓట్లు వేయండి అనే పొజిషన్లో ఉన్నాడు జగన్. అంతకు మించి ఏమీ చేయలే అని మారాలని మీ ఉద్దేశం? జగన్ అవసరంలే ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఆయన వల్ల కాదు, ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఆయనకి లేదు. ఊరికే పథకాలు నేను కూడా ఇచ్చేస్తా పథకాలు, అది కాదు. భవిష్యత్తుకు బాటేయాలి. ఇప్పుడు నేను బతికిపోతాను, నా బిడ్డలు బతికిపోతాను, నా మనముళ్ళు కూడా బతకాల. అది రాజు అంటే. భవిష్యత్తుకు బాటేసేవాడు రాజు. మన సంసారాన్ని మనం చేసుకునేకి అది కాదు మెయిన్. రాజు అనేవాడు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఈ జగన్ వచ్చేసి పథకాలు ఇస్తా వేరే ఏం చేసినాడు మీరే చెప్పండి. మీరు చెప్పండి. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చా అంటున్నారు, పెన్షన్లు, అమ్మఒడి అనేది రాష్ట్రం నాశనం చేసేకి ఇచ్చినాడు అంతే. నిద్రపోయే వాళ్ళకి, తాగుబోతులకి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. అది అవసరం లేదు. మనం కష్టపడితే ఎంతకైనా బతకగలుగుతామా? నువ్వు 10 రూపాయలు ఇచ్చేసి నాకు ఈరోజు అయిపోతుంది, ఈ నెలకి అయిపోతుంది, రేపు మళ్ళీ అవన్నీ అవసరం లేని డబ్బులు. మనం సంపాదించేదే గట్టి. నేను కూడా రెండు ఎకరాల ఆస్తి మా నాయన పెట్టింది. ఈ పోతే 20 కోట్ల వరకు సంపాదించినాం. ఎట్లా సంపాదించినామా? జగన్ పథకాలు ఇస్తే సంపాదించినామా? కష్టపడితే వచ్చింది. చెప్తా, ఆ మాదిరితో మనుషులు కష్టపడాలా. కష్టపడేదానికి మనకి ప్రభుత్వము సహకారం ఉండాలి. రైట్, థ్యాంక్స్. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? గవర్నమెంట్ మారాలి. ప్రజాస్వామ్యం నిలబడాలంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎక్కడైనా గవర్నమెంట్ మారాలి. మంచో చెడ గవర్నమెంట్ మారాలి. ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటావు? మీ అభిప్రాయం? అదృష్టం ఉంటుంది, కరెక్టే. ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ కాదు, కొత్తగా పోటీ చేయలేదు కదా. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అయినా కదా. కొత్తగా ఏమైనా పోటీ చేస్తా ఉంటే ఎవరో పోటీ చేస్తాడు అడుగుతున్నాం. అట్లేం లేదు కదా. మాకు ఆయన వచ్చాను బాగా. చంద్రబాబు నాయుడు వచ్చినా మాకు బాగా. ఎందుకని బాగుంటుంది అంటావు? మాకు పనులు పాటలు బాగా చేస్తాడు. ఏమి చెప్పినా మనం కరెక్ట్గా నడుచుకుంటాడు. మాకు ముందుకు పోయే మార్గం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇక్కడ ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ఆయన చేసిందే పనులన్నీ. ఏ పని అయినా ఆయన చేసిందే కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. మన పిల్ల పాపలు అంత ఎంతో చదువుకోండే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఊరికే ఉన్నారు. మా పిల్లోళ్ళే 4 మంది ఉన్నారు, పనిలే పాటలే, చదువుకొని ఊరికే కూర్చో ఉన్నారు. కాబట్టి ఆయన వస్తే ఏదైనా పిల్ల జల్ల ఏదో బాగుపడవచ్చు. మూమెంట్ ఆయన వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, అందరూ అనుకుని ఎలాగనే మేము కూడా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఉండే రేట్లకి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా. అన్నిట్లోనూ మొత్తం ప్రతి ఒక్క దాంట్లోనూ బిజినెస్లో కానీ అన్నిట్లో కానీ ఇప్పుడు వండుకొని అప్పుడు ఉండే రేట్లకి ఇప్పుడు ఉండే రేట్లకి చాలా డిఫరెంట్ ఉంది కదా. అందులో వాళ్ళు మారాలి కంపల్సరీగా. ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళు సంపాదించుకునే దాంట్లో ఉంది తప్ప జనాలకి ఏం చేసిండేది ఏం లే. అదేదో ఒక అమ్మఒడి అనే దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. తీసిండే దాంట్లో వాళ్ళు సంపాదించిండే దాంట్లో జనాల మీద తినేసిండే దానికన్నా ఈ అమ్మఒడి పేరు చెప్పుకొని ఇది అనుకొని ఉన్నారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? డెవలప్ బాగుంటుంది, అన్ని రకాల బాగుంటాయి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?
మా అభిప్రాయం సార్, మేము ఎప్పుడు టీడీపీ 82లో ఈ కుప్పం యాడ్ ఉందని ఎవరికి తెలీదు, ఈ రోడ్ వేసింది ఎవరికి తెలియదు, స్కూల్ బిల్డింగ్ కట్టింది తెలియదు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ మెడికల్ సిటీ ఎప్పుడన్నా ఒక యాక్సిడెంట్ అయితే కర్ణాటకకి పోతామంటాం పేషెంట్ని వేసుకొని, కర్ణాటకకి దేవరాజ్ మెడికల్ కాలేజీకి, ద్రావిడ్ యూనివర్సిటీ, ఊరికి నీళ్ళ ట్యాంకు, స్కూల్ బిల్డింగ్ అన్నీ కట్టించింది ఆయన. ఈసారి కన్ఫర్మ్ వచ్చేది ఆయన. కానీ అదే విధంగా సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారని చెప్పి వైఎస్సీపీ వాళ్ళు ఇచ్చారంటున్నారు. ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రామారావు 30 రూపాయలు ఇచ్చా, నాకు చంద్రబాబు నాయుడు వచ్చి 200 చేసా, నాకు 1500 చేసా, 500 చేసా, 2500 చేసా, నాకు మన జగన్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు పెట్టిన రిచ్మే ట్యాంకర్లో నిలుపుతారు. ఆయన ఫిల్టర్ వాటర్ ట్యాంక్ పెట్టా ఊరూరు, దాని ఆ ట్యాంక్ నిలిపేసిందే, ట్యాంకులో తోలరు. మొన్నటికి వచ్చా కోట్లు బిల్లు ట్యాంకర్లో తోలిన వాళ్ళకి, ఎవరికి వైఎస్ఆర్ వాళ్ళకి. ఇంక మళ్ళీ ఓడిపోతామనేసి మనకు ఆ బిల్లు ఇచ్చి డబ్బులు వేసి ఈ కుప్పం డెవలప్ అవ్వాలంటే ఆయనకి మించింది లేదు. ఎందరో ఎన్నో వాడతారు, దానికేముంది అభిప్రాయం వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కేపాల్ వస్తే బాగుంటుంది. రైట్, ఎందుకని? వెరీ నాలెడ్జ్ పర్సన్ కదా కేపాల్, వెరీ నాలెడ్జ్ పర్సన్, దానికి కేపాల్ రావాలి. అంటే ఎందుకు డెవలప్ చేస్తారన్నా? తనకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకున్నాను. చాలా మంది అతన్ని కామెడీగా తీసుకుంటారు కేఎఫ్ఎల్ అనగానే. తెలియని వాళ్ళు కామెడీ తీసుకుంటారు, తెలిసిన వాళ్ళు కామెడీ తీసుకోరు. ఎందుకంటే ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పర్సన్ కూడా ఒకసారి సబ్బు పెడితే ఎన్నో. చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, కేపాల్ రావాలి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.